తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఎవరెవరు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో దాదాపుగా సీనియర్స్కి ఎక్కువ అధికారం ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి అందరు కొత్త వాళ్ళే గెలవడం జరిగింది. దానిలో కొద్దిగా ఉన్న వాళ్ళు ఎవరంటే గడ్డం వినోద్ కుమార్ గారు, గడ్డం వివేక్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళ బహుశా వివేక్ గారికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ అదే చెప్తున్నారు. అది నిజామాబాద్ నుంచి అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాత్రం సుదర్శన్ రెడ్డి గారు మంత్రి కావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మైనార్టీ నుంచి ఒక ముఖ్యమంత్రి రావాలి కాబట్టి షబ్బీర్ అలీ గారికి కూడా అవకాశం ఉంటుంది. డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం మొత్తం మంత్రివర్గంలో ఇది ఉంటాడు. డిప్యూటీ సీఎం ఉంటాడా ఎట్లుంటాడో నాకు తెలియదు. తర్వాత కరీంనగర్కి వస్తే కరీంనగర్లో కూడా శ్రీధర్ బాబు గారు స్పీకర్ మంత్రి ఏదో ఒక స్థానంలో ఉంటాడు. తర్వాత బీసీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారికి కూడా అవకాశం ఉంది. ఇక వరంగల్కి వస్తే సీతక్క గారు అయితే ఆటోమేటిక్గా డిప్యూటీ సీఎం మంత్రివర్గంలో ఉంటుంది. తర్వాత ఇంకొకరు ఏంటంటే కొండ సురేఖ గారికి కూడా అవకాశం ఉండొచ్చు అనుకుంటాను నేను. దాని పక్కన ఉన్న ఖమ్మం జిల్లా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఈసారి అనూహ్యంగా 3 మంత్రులు అయ్యే అవకాశం కనబడుతుంది స్పష్టంగా. అంటే ఒకే జిల్లాకు 3 మంత్రులు ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు పోయిన దాంట్లో కరీంనగర్లో 3 ఉన్నారు. ఎవరు కేటీఆర్ గారు ఉన్నారు, 4 ఉంటారు. అప్పుడు కేటీఆర్ గారు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వరు, ఈటల రాజేంద్ర 4 ఉంటారు. కానీ రాజేంద్ర గారు మధ్యన ఉన్నారు. కాబట్టి ఒక జిల్లా నుంచి 3 ఉండొద్దని ఏం లేదు. కాబట్టి ఈసారి తప్పకుండా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు ఉంటారు. కాబట్టి కమ్మన బహుశా నల్గొండ నుంచి వెళ్ళి 2 పేర్లు ఇప్పటికే స్పష్టంగా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఒకవేళ ఆయన ఒక మాట ఏమొస్తున్నదంటే ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను మా వైఫ్కు ఇస్తా అని చెప్తున్నాడు. ఏదో ఒక వాళ్ళ భార్యాభర్తలు ఒకరికి ఉండొచ్చు. ఇకపోతే హైదరాబాద్లో వీళ్ళకి పెద్దగా లేరు. ఆయన గెలిచింది ఒక మల్రెడ్డి రంగారెడ్డి. బహుశా ఆయన ఒకటే ఉన్నాడు కాబట్టి ఇస్తారా, అది ఎట్లుంటుంది అనేది వేచి చూడాలి. ఇంకపోతే మెదక్లో కూడా 3 గెలిచాను. 7 మైనంపల్లి రోహిత్ ఫస్ట్ టైం కాబట్టి అవకాశాలు తక్కువ ఉంటాయి. కాకపోతే అక్కడ దామోదరం రాజనరసింహ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఉంటుంది. ఈయన సంజయ్ రెడ్డి కూడా కొత్త కాబట్టి. పోతే మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు ఏదైతే మన శ్రీనివాస గౌడ్ను ఓడించిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కొంత అంతకుముందు కూడా బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచింది, ఒక మేధావిగా మంచి పేరు ఉంది. కాబట్టి ఇట్లా దాదాపుగా దాంతోపాటుగా ఇంకా 2-3 పేర్లు అంటే కోదండరామ్ గారి పేరు కూడా వస్తున్నది. దాంతోపాటుగా ఈ ఇంకా ఎమ్మెల్సీ నుంచి ఎవరైనా తీసుకోవచ్చు అనేది వస్తున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నట్టేమన్నా వార్తలు వస్తున్నాయి? ఇప్పటికైతే మన మీడియా కథనాల ప్రకారం పెద్ద ఎత్తున టచ్లో ఉన్నారని వస్తున్నది. అయితే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇటువంటి సంస్కృతికి, ఇటువంటి ఈ విషయాలకు ఆద్యులు ఎవరంటే కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు 2014లో ఆయన గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున అటు బీఎస్పీ, తర్వాత తెలుగుదేశం, వైసీపీ అన్ని పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహించి తీసుకోవడం. రెండోసారి 80 సీట్లు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని కూడా మొత్తం లేకుండా 19 సీట్లలో కూడా 12 నుంచి 13 సీట్లు ఆయన కలుపుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చాలా మందిలో ఒక అనుమానం ఏమున్నదంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా మళ్ళా, ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో చాలామంది కాంగ్రెస్ పాత తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఇటువైన వాళ్ళు అటు నుంచి ఇటు రాకుండా పోతారా అన్నది ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో పార్టీలు ముఖ్యం. నందు గారు, పార్టీలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంత బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షం కూడా బలంగా ఉంటే ప్రతిపక్షాన్ని ప్రతి విషయంలో కూడా అధికార పక్షాన్ని నిలదీస్తుంది. అధికార పక్షం తప్పులు చేసినా లేకపోతే అది పాలన సరిగ్గా చేయకపోయినా కూడా ప్రతిపక్షంగా అది ప్రజల తరఫున ప్రభుత్వం మీద యుద్ధం చేస్తుంది. కాబట్టి అటువంటి ప్రతిపక్షం ఉండాలి. కానీ మనం గత 10 సంవత్సరాలు చూస్తే ముఖ్యంగా రెండోసారి కేసీఆర్ గెలిచిన తర్వాత 2018లో మొత్తం ప్రతిపక్షం లేకుండా చేశాడు. అసలు ప్రతిపక్ష లీడర్లు కాంగ్రెస్కు 5-6 సీట్లకు పరిమితం చేసిండు,
ఎంఐఎం అట్లా ఉంచిండు అంతేగాని అంటే దాదాపుగా 100 సీట్ల పైన ఆయన 88 సీట్లు గెలిచిండు, మిగతా పార్టీల నుంచి ప్రోత్సహించిన వాళ్ళతో 105 వరకు అది పోయింది. అంటే అటువంటి దాంతో ఏం జరిగిందంటే మొన్న కేసీఆర్ గారు ఎంత తప్పులు చేసినా, ఎన్ని అవకతవకలు చేసినా, ఎన్ని అవినీతి పనులు చేసినా కూడా ప్రతిపక్షం అక్కడ నిర్వీర్యంగా ఉన్నది కాబట్టి కేసీఆర్ ఆఖరికి ఏమైందంటే ప్రజలే ఆయన గుణపడని చెప్పి ఓడిపడేట్టు చేశారు కాబట్టి నా ఉద్దేశంలో నేను కోరుకునేది ఏంటంటే ప్రతిపక్షం బీఆర్ఎస్ బలంగా ఉండాలి, అది ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కాంగ్రెస్ అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి అధికార పక్షంగా ప్రజలకు అది మేలు శ్రేయస్సు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి చేయాలి. ఈ పాత్రలు వాళ్ళు ఒకవేళ మర్చిపోతే మాత్రం మళ్ళీ ప్రజలు వాళ్ళకు తగిన మళ్ళీ గుణపడని చెప్తారు.